సంబంధించి వికారాబాద్ కలెక్టర్ పైన దాడికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. చర్చ జరగడమే కాదు, దీని వెనుక సూత్రధారిగా కేటీ రామారావు, బీఆర్ఎస్ నేత కేటీ రామారావు ఉన్నాడని చెప్పేసి పోలీసులు చెప్తా ఉన్నారు. ఎందుకనంటే అక్కడ నిన్న మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 14 రోజుల పాటు రిమాండ్ కూడా విధించింది కోర్టు. అంటే దీంట్లో కుట్రకోణం దాగి ఉంది. 100% అక్కడ రైతులను రెచ్చగొట్టి కావాలని చెప్పేసి ఒక పథకం ప్రకారం వీళ్ళందరూ కూడా 84 సార్ల ఎవరు ఆ సురేష్ అనే వ్యక్తి ఈ నరేందర్ రెడ్డికి ఫోన్ చేసినాడు. పట్నం నరేందర్ రెడ్డికి ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ మొత్తం అలజడి సృష్టించాలి, అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మొత్తం కూడా బదనాం చేయాలి, బదనాం చేయడం ఈ కొడంగల్ నుంచే స్టార్ట్ కావాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిండట. అయితే కారణం ఏంటి అంటే ఆయననే ఒప్పుకున్నాడు, నిన్న రిమాండ్ రిపోర్ట్లో ఒప్పుకున్నాడట అక్కడ. అయితే విషయం ఏంటంటే కారణం ఏంటి అంటే దీనికి కేటీ రామారావు ఆదేశాలతోటి మొత్తం మీద ఇది తతంగం అంతా నడిచింది. తర్వాత నరేందర్ రెడ్డికి తర్వాత కేటీఆర్కి మధ్య సంభాషణ జరిగింది. ఇదంతా కూడా వాళ్ళు పథకం ప్రకారమే ఈ ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటువంటి ఉద్దేశంతో ప్రధానంగా చేసినట్టుగా తెలుస్తూ ఉంది అని చెప్పేసి అక్కడ పోలీసులు తమ రిపోర్ట్లో పేర్కొన్నారు, 10 పేజీల రిపోర్ట్లో. అయితే ఏం జరిగింది అని చెప్పేసి చూసుకుంటే అక్కడ సురేష్ ప్రత్యేకంగా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళడం, కలెక్టర్ గారితో మాట్లాడేసి ఇక్కడ రావాలి సార్ అని చెప్పడం, తర్వాత అంతకు వారం రోజుల ముందు నుంచి అంతా కూడా అంటే పబ్లిక్ని రెడీ చేసుకోవడం, కారం పొడి, తర్వాత ఇది రాళ్ళు కర్రలు ఇవన్నీ రెడీ చేసుకోవడం. అంటే ఒక రకంగా పోలీసులు చెప్తా ఉన్నారు ఇది హత్యాయత్నం కిందికి వస్తుందని చెప్తా ఉన్నారు. అంటే గతంలో 307 ఉండే, ఇప్పుడు ఈ సెక్షన్లు ఏమున్నాయి మరి. అయితే హత్యాయత్నం కిందికి వస్తుంది, అటెంప్ట్ మర్డర్ కిందికి వస్తుందని చెప్పి పోలీసులు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ ఇటు కేటీ రామారావు ఇట్లా చేసినటువంటిది ఆరోపణ. అయితే కేటీ రామారావు చెప్తుంది ఏంటంటే అక్కడ వాళ్ళ భూములు పోతా ఉంటే ఆవేదనతోటి ఆవేశంతో వాళ్ళు తిరగబడ్డరు తప్ప ఎట్టి పరిస్థితుల్లో కాదు, మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టారని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ ఆయనని కిడ్నాప్ చేసినట్టుగా, ఎవరిని నరేందర్ రెడ్డి, పట్నం నరేందర్ రెడ్డిని కిడ్నాప్ చేసినట్టుగా ఆయన తీసుకొని పోయినరు పోలీసులు అని చెప్పి అక్కడ కేటీ రామారావు చెప్తున్నాడు. మరి నువ్వు చేసిందేంది రామన్న? నువ్వు చేసిందేంది? గతంలో చేసిందేంది? కిడ్నాప్ చేసినట్టుగా ఇష్టం వచ్చినట్టుగా ధన్మని తీసుకుపోయి లోపలెక్కించుకొని ఇష్టం వచ్చినట్టుగా అరెస్టులు చేయలే. అవన్నీ కూడా మర్చిపోయినావా? ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా కళ్ళకు కనిపించలే. కాకపోతే ఏంటంటే ఇప్పుడంతా కూడా కాలం సమాధానం చెప్తుంది. కాబట్టి ఇక్కడ లగచర్లో జరిగినటువంటి ఘటనకు సంబంధించి 100% దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేసిండ్రు. అయితే ఇక్కడ ఇదొక అంశం. అయితే అంటే రాజకీయ అంశము ఒకవైపు ఉంటే, అంటే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మధ్య కాంగ్రెస్ పార్టీ మధ్య ఒక రకంగా యుద్ధం కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది బీఆర్ఎస్ అనేటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం. అయితే నిజంగా కూడా అక్కడ అసలు యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే అక్కడ లగచర్లకు సంబంధించి ఆ చుట్టుపక్కల 4 గ్రామాల్లో ఈ ఫార్మాసిటీని వ్యతిరేకిస్తున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. కాబట్టి మా భూములు లాక్కోవద్దని అనేటువంటి ఆందోళన కూడా అక్కడ ఉంది. అయితే ఆ విషయాన్ని కూడా ప్రభుత్వం పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి కానీ ఎట్టి పరిస్థితుల్లో అధికారులపైన దాడి జరగడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా సమంజసాన్ని సమర్థించరు. కాబట్టి ఈ లగచర్ల ఘటనకు సంబంధించి అంటే కేటీ రామారావు మొత్తం మీద కావాలని చెప్పేసి ఇదంతా కూడా చేసిండు. తర్వాత ఆయన మీద కూడా కుట్ర కోణంలో కేసు నమోదవుతుందని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి,